యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండు? యేసుక్రీస్తు ఆయన ఒక ప్రత్యేక ప్రణాళిక చేత ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. ప్రత్యేకమైన ప్రణాళిక. ప్రత్యేకమైన ఏంటి ఆ ప్రణాళిక? ఏంటి ఆ ప్రణాళిక అంటే ప్రతి ఒక్కరి పాపాలని పరిహరించాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చాడు, మానవుడిగా ఆయన రక్తం చిందించాడు, తత్ఫలితంగా అందరికీ కూడా లేలే, మీరు చాలా తెలివిగా సమానం చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండు అనేది ప్రశ్న. కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. అంటే ఎట్లా కన్య గర్భవతి ఎట్లయితుంది? దేవునికి సమస్తము సాధ్యం. బైబిల్ అంటుంది కదా, దేవునికి సమస్తము సాధ్యము. ఈ యొక్క ఇజ్రాయెల్ అంటే దేశంలో కన్యను కూడా గర్భవతి చేయగలిగే ఉందా దేవునికి? ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా కన్యక గర్భాన్ని ఆయన రాగలడు. ఆయన వచ్చాడు, నిరూపించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చిండు, నిరూపించాడు, ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళాడు. అంటే ఎవరికి ఇలాంటి సూక్తులు ఎవరికి చెప్తారు మీరు? ఎవరు వింటారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? దేవుడు వచ్చిండు, ఎక్కడొచ్చిండు అనేది మీకు ఆధారం లేదు, ఎప్పుడు పుట్టిండు అనేది ఆధారం లేదు, బైబిల్ ఎన్నేళ్ల కిందట పుట్టి ఏం చెప్పదలుచుకుంటారంటే దానికి ఆధారం లేదు. సో ఎలా నమ్మాలి పాస్టర్లని, ఈ క్రైస్తవాన్ని ఎలా నమ్మాలి సామాన్య ప్రజలు అని అంటే? బైబిల్లో ప్రతిదీ కూడా నిరూపించబడిందే.